ట్రాఫిక్ పెండింగ్ చలాన్స్ డిస్కౌంట్ ఆఫర్ ఇవాల్టితో మోగేనుంది. డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ ఆఫర్ కి వాహనదారుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 31.75% చలాన్స్ క్లియర్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,59,00,000 పెండింగ్ చలాన్స్ ఉంటే 1,14,00,000 చలాన్స్ క్లియర్ అయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 57 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఇవాల్టితో మోగేనుండటంతో వాహనదారులు ఈ ఆఫర్ ని వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, పెండింగ్ చలాన్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ ఈ రోజుతోటి ముగియనుంది. యాక్చువల్గా ఇది డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు, అంటే ఈ రోజు వరకు ఈ ఆఫర్ ఇచ్చారు. 15 డేస్ పాటు ఈ ఆఫర్ ఉంటుంది. యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,59,00,000 పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని క్లియర్ చేసేందుకు, ఎందుకంటే గతంలో ఈ పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసేందుకు లాస్ట్ ఇయర్ మార్చిలో ఇచ్చిన ఆఫర్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఆ పెండింగ్ చలాన్స్ ఎవరు క్లియర్ చేయడం లేదు. కాబట్టి ఎవరు వాలంటీర్గా వాళ్ళే వచ్చి క్లియర్ చేయలేదు. కాబట్టి వీళ్ళకి ఆఫర్ ఇస్తే ఈ అమౌంట్ అంతా కూడా వసూలు అవుతుంది. దీంతో పాటు వాహనదారులకు కూడా డిస్కౌంట్ వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ అలాగే పోలీసులు కలిపి ఈ ఆఫర్ని లాస్ట్ మంత్ 26 నుంచి ఈ రోజు వరకు ఈ ఆఫర్ని ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 3,59,00,000 పెండింగ్ చలాన్స్ ఉంటే దీనిలో 31% ఇప్పటి వరకు, అంటే 1,14,00,000 చలాన్స్ నిన్నటి వరకు క్లియర్ అయ్యాయి. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మిగతా చలాన్స్ కూడా మీరు వెళ్ళి కట్టాలని ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సో ఇప్పటి వరకు క్లియర్ అయిన 1,14,00,000 చలాన్స్ తోటి స్టేట్ గవర్నమెంట్కి 100,50,00,000 ఇన్కమ్ ఇప్పటి వరకు అయితే వసూలైంది. దీంతో పాటు ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఈరోజు కూడా ఎక్కువ వరకు జనాలు పే చేసే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా ఎక్కువ భాగం, అంటే ఇటు హైదరాబాద్ కమిషనరేట్, రాచకొండ, సైబరాబాద్, ఇవి 3 ట్రై కమిషనరేట్గా హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో చూస్తాము. సో ఈ ఏరియాలోనే ఎక్కువగా చలాన్లు జనరేట్ అవుతాయి. దీంతో పాటు ఇప్పుడు ఈ డిస్కౌంట్ దాంట్లో కూడా ఎక్కువగా ఈ 3 కమిషనరేట్ల పరిధిలోనే వసూలైనాయని పోలీసులు చెప్తున్నారు. సో దీనిలో 67 crores ఇటు ఈ 3 కమిషనరేట్ల పరిధిలోనే, అంటే 100 కోట్లలో 67 కోట్లు ఈ 3 కమిషనరేట్ పరిధిలోనే వసూలయ్యాయని పోలీసులు చెప్తున్నారు. ఇక ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు వివిధ కమిషనరేట్లో కూడా ఎక్కువ మొత్తంలో వసూలు అవుతున్నాయని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు 31% ఆఫ్ ద టోటల్ చలాన్స్ వసూలయ్యాయి. మిగతావి కూడా ఈరోజు ఈ midnight 2 o'clock వరకు ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎక్కువగా వసూలయ్యే అవకాశాలు ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ పేమెంట్ మోడ్ వచ్చేసి మనం ఇటు పేటిఎం యాప్లో అయినా పే చేసుకోవచ్చు, లేకపోతే వీళ్ళు ఇచ్చిన ఈ చలాన్ వెబ్సైట్కి వెళ్ళి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా చాలామంది మీ సేవలో కూడా పే చేసుకోవచ్చు అని పోలీసులు చెప్తున్నారు. ఇదే కాకుండా హైదరాబాద్ పరిధిలో ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ వింగ్కి సంబంధించి సపరేట్గా కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశాం. అక్కడికి వచ్చి కూడా మీరు డైరెక్ట్గా మీ పెండింగ్ చలాన్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనే దానిపైన మీరు పే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ రోజు అయిపోతే రేపటి నుంచి ఈ ఆఫర్ ఉండదు. కాబట్టి మీ బైక్ల పైన కానీ వెహికల్స్ పైన కానీ ఎంత అమౌంట్ ఉంటే అదంతా కూడా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు చివరి రోజు కాబట్టి ఈ ఆఫర్ డిస్కౌంట్ తోటి మీరు పే చేసుకోవాలని చెప్తున్నారు. ఆఫర్ కూడా లాస్ట్ టైం ఇచ్చిన దానికంటే ఎక్కువ డిస్కౌంట్ ఈసారి ఇచ్చారు. మనం 2-wheeler బైక్స్కు చూసుకున్నట్లయితే మొత్తం 80% ఆఫ్ డిస్కౌంట్ ఇస్తూ 20% మాత్రమే పే చేయమంటున్నారు. ఇక ఈ ఆటోలు అలాగే కార్లు వీటి విషయానికి వస్తే 60% ఆఫ్ ఇచ్చి 40% పే చేస్తే చాలని చెప్తున్నారు. ఇక మరోవైపు హెవీ వెహికల్స్ 50% ఆఫ్ ఇస్తున్నారు, మిగతా 50% పే చేస్తే సరిపోతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆఫర్ మళ్ళీ ఉండదు. రేపటి నుంచి, ఈ రోజు గడిస్తే రేపటి నుంచి తిరిగి మొత్తం యాజ్ యూజువల్గా మీ బైక్ల పైన కానీ వెహికల్స్ పైన కానీ ఎంత చలాన్ ఉంటుందో అంత పే చేయాల్సి ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ పెండింగ్ చలాన్స్ విషయానికి వస్తే ఇప్పటికే కొంతమంది సైబర్ క్రైమ్ నేరగాళ్ళు యాజ్ యూజువల్గా గౌట్ వెబ్సైట్ ఎలాగైతే ఉందో గవర్నమెంట్ వెబ్సైట్, అలాగే దానికి కొంచెం చేంజెస్ చేసి ఆన్లైన్లో ఒక వెబ్సైట్ను కూడా పెట్టారు. కాబట్టి అది కాకుండా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీరు ఈ చలాన్స్ను డిస్కౌంట్ తోటి పే చేయండి. అది కాకుంటే మీ సేవకెళ్ళి అయినా పే చేయండి, లేకపోతే పేటిఎం యాప్లో అయినా పే చేయండి, లేకుంటే ఆల్రెడీ ఈ ట్రాఫిక్ పోలీసులు పెట్టిన ఈ కౌంటర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇటు హైదరాబాద్ చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఆపోజిట్లా కంట్రోల్ రూమ్ దగ్గర ఈ చలాన్స్ కౌంటర్స్ పెట్టారు. సో ఇట్లా చాలా చోట్ల కౌంటర్స్ ఉన్నాయి. కాబట్టి ఆయా కౌంటర్స్లో కూడా మీరు పే చేయొచ్చు అని ఇటు పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఈ రోజుతో ముగియనున్న ఈ ఆఫర్ని అయితే వాహనదారులు యూజ్ చేసుకోవాలని ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. యశోద.